హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిన సినిమా ఆదిత్య 369. ఇప్పుడు చూసినా కానీ కొత్తగా అనిపించే కాన్సెప్ట్ తోటి 34 సంవత్సరాల కిందటిన సినిమా తీసి అబ్బురపరిచింది డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు బృందం. ఈ ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా ఈ శుక్రవారం అంటే ఈరోజు పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఒక కొత్త సినిమా స్థాయిలో దీనికి టీం ప్రమోషన్లు చేస్తుంది. మొన్న నందమూరి బాలకృష్ణ తదితరులు కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. తాజాగా దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు సైతం మీడియాను కలిసి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అయితే దీనికంటే ముందే ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆదిత్య 369కు నాసా సైంటిస్టుల ప్రశంసలు దక్కిన విషయాన్ని పంచుకోవడం విశేషం. ఆదిత్య 369 సినిమా తీసే సమయానికి అప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఇటువంటి కాన్సెప్ట్ తోటి సినిమాలన్నిటివి రాలేదు. అయినా ఇండియాలో ఈ తరహా సినిమా తొలిసారి తీసినప్పటికీ పర్ఫెక్షన్ ఉండేలా చూసుకున్నామని చెప్పి సంగీతం శ్రీనివాసరావు గారు చెప్పారు. నాసాలో పనిచేసే తెలుగు ఇండియన్ సైంటిస్టులకు ఈ సినిమా గురించి తెలిసి ముచ్చటపడి చూపించమంటే తమ బృందానికి ఈ సినిమా చూపించామని, వాళ్ళందరికీ ఈ సినిమా చాలా బాగా నచ్చడంతో పాటు సినిమా చూసిన తర్వాత సినిమా గురించి వాళ్ళు మాతో చాలా బాగా మాట్లాడారు అంటని చెప్పి డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు తెలిపారు. అప్పటికే వరల్డ్ సినిమాలో టైం మిషన్ కాన్సెప్ట్ తోటి అనేక సినిమాలు వచ్చినాయి. అయితే వాటన్నింటిలో కల్లా ఇదే బాగుంది, పర్ఫెక్ట్గా ఉందంటని చెప్పి మమ్మల్ని అభినందించారు అంటని చెప్పి సంగీతం శ్రీనివాసరావు గారు చెప్పిండు. కాలంలో ప్రయాణానికి కాంతికి సంబంధం ఉందని, ఈ విషయాన్ని టైం మిషన్ పనిచేయడం మొదలుపెట్టి హీరో హీరోయిన్లు అందులో ప్రయాణం మొదలుపెట్టే సన్నివేశం చూసి నాసా సైంటిస్టులు ఎంతగానో అభినందించారంటని చెప్పి డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు తెలిపారు. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో సంగీతం శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఆదిత్య 369 సీక్వెల్ తీయాలని ఎంతో ప్రయత్నిస్తున్నాము, స్క్రిప్ట్ కూడా రెడీ చేసినాము, కానీ ఇప్పటిదాకా అది సాధ్యపడలేదు అంటని చెప్పిండు. ఈ ఆదిత్య 369 సీక్వెల్తో తన కొడుకు మోక్షాజ్ఞను వెండితెరకు పరిచయం చేయాలంటని చెప్పి బాలయ్య బాబు గారు భావిస్తున్నారు. ఆలస్యం అయినప్పటికీ బాలయ్య బాబు ఈ సినిమా చేయాలనే అనుకుంటున్నారు అంటని చెప్పి డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు తెలుపుతున్నారు. ఫస్ట్ టైం ఆదిత్య 369 సినిమా తీయాలనుకున్నప్పుడు తనకు బాలయ్య బాబు తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు. విజయశాంతిని హీరోయిన్గా అనుకున్నప్పటికీ ఆమెకు కుదరకపోవడంతో మోహినిని తీసుకున్నాము. తాను కాలేజ్ రోజుల్లో చదివిన ది టైమ్ మిషన్ అనే నవల ఈ సినిమాకు స్ఫూర్తి అంటని చెప్పి సంగీతం శ్రీనివాసరావు గారు తెలిపిండు. ఇది ఫ్రెండ్స్ ఆదిత్య 369 సినిమాకు సంబంధించి రిలీజ్ అయితే పెద్ద మొత్తంలో చేస్తున్నారు. మరి ఏ పాటు ఆదరణ వస్తుంది ఎందుకంటే మనం ఈ జనరేషన్ ఎవరు కూడా థియేటర్లో చూడలేదు. మరి ఇప్పుడు సినిమాని థియేటర్లో చూసి ఎంత ఎంకరేజ్ చేస్తారు, ఎట్లా ఫీల్ అవుతారు అనేది మనం చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.